హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్. ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా, జోడీ, సైంధవ్ వంటి చిత్రాలతో పాటు రీసెంట్గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన మెకానిక్ రాకీలో కూడా నటించింది. ఇప్పుడు బాలకృష్ణ అప్కమింగ్ మూవీలో డాకు మహారాజ్లో వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేస్తోంది. ఇక ఈ నెల 12న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మీడియాతో మాట్లాడుతూ బాలయ్య గారి పక్కన నటించడం గొప్ప అనుభవం. సీనియర్ హీరోని అనే గర్వం ఆయనకి ఏమాత్రం ఉండదు. సెట్లో అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా ఉంటారు. కానీ డైరెక్టర్ షాట్ ఓకే చెప్పగానే పూర్తి ఏకాగ్రతతో క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సర్ అని పిలిస్తే బాల అని పిలవమని అంటారు. ఆ పేరుతో పిలిస్తేనే ఆయనకి ఇష్టం. ఇంతవరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మరో ఎత్తు. ఎందుకంటే బాలయ్య గారి సినిమా అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి నేను అందరికీ మరింతగా తెలిసే అవకాశం ఉంది. దర్శకుడు బాబీ కూడా చాలా బాగా సినిమాని తెరకెక్కించాడు. కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. 100% మా డాకు మహారాజ్ ఘన విజయాన్ని అందుకుంటుంది. ఇక ఈ సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థల్లో దర్శకుడు త్రివిక్రమ్ ఒక భాగమని తెలుసు. జెర్సీ మూవీ టైంలో ఆయన్ని కలిసాను తప్ప మళ్ళీ కలవలేదు. ఈసారి కలిస్తే ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాను. ఆయన సినిమాలో నటించాలని చాలా బలమైన కోరికని చెప్పుకొచ్చింది.